విటమిన్స్ గురించి ఫస్ట్ మొట్టమొదట చెప్పిన వ్యక్తి ఎవరు? కాల్సిమర్. గుడ్డు గుర్తు ఏమంటే విటమిన్స్ లేని వ్యక్తి ఫంక్గా ఉంటాడు. ఫంక్ ఇన్ ద సెన్స్ వీక్గా డల్గా ఉంటాడు, అలా గుర్తుపెట్టుకోవాలి. విటమిన్స్ ముఖ్యంగా మనము ADEK BC మొత్తం 6గా చెప్పుకుంటాం. దీని మళ్ళీ డిఫరెంట్గా క్లాసిఫై చేశారు. మొట్టమొదట ఎన్ని అంటే 6. వీటిల్లో ADEK ఫ్యాట్లో కరుగుతాయి. ఫ్యాట్ అంటే కొవ్వు కాస్ట్ ఎక్కువ కదా, సో 4 కరిగేది. BC 2 కదా, వాటర్ ప్యాకెట్ ధర ఎంత? 2 రూపాయలు. అంటే వాటర్లో కరుగుతాయి. ఎవరెవరు? పక్కనే ఉంటారు. BC. ఇప్పుడు మొట్టమొదటి విటమిన్ ఏ గురించి మాట్లాడుతున్నాం. ఆల్ఫాబెట్స్ లో కూడా మొదట ఏనే కదా, సో ఏ యొక్క రసాయన నామం, కెమికల్ నేమ్ రెటినాల్. చెప్పండి. ఏ విటమిన్ లోపం వల్ల మనకు వచ్చే వ్యాధి ఏంద్రా అంటే రేచీకటి. ఏంటి? దాన్ని మనం ఇంగ్లీష్లో అయితే నైట్ బ్లైండ్నెస్ అంటాం. నైట్ బ్లైండ్నెస్ అంటే 6 అయిందంటే ముబ్బు అయితే వాళ్ళకి కనపడదు అన్నమాట. నెక్స్ట్ బిలోనే ఏముంది? బెరీ. చెప్పండి. బెరీలో బి ఉంది కదా, సో బెరీ అనే వ్యాధి వస్తుంది. అదేవిధంగా సి విటమిన్ అంటేనే CA గుర్తు రావాలి. ఏం గుర్తు రావాలి? CA అనేది ఒక కోర్స్, 6 years ఉంటుంది. అది చార్టెడ్ అకౌంటెంట్ అంటారు. ఏ అంటే ఆస్కార్బిక్. చెప్పండి. ఆస్కార్బిక్ యాసిడ్. చెప్పండి. అయితే ఈ సి విటమిన్ ఎక్కువగా ఎక్కడ మనకి దొరుకుతుందంటే పుల్లగా ఉండే పదార్థాల్లో ఎక్కువగా లభిస్తుంది. లైక్ నిమ్మ, లెమన్. టామరిన్ అంటే మళ్ళీ టార్టారిక్ యాసిడ్ ఉంటుంది దాంట్లో. ఎక్కువగా పుల్లగా బత్తాయి, ఆరెంజ్ ఇలాంటి వాటిలో ఎక్కువగా దొరుకుతుంది అన్నమాట. నెక్స్ట్ డి విటమిన్ అంటేనే DC. డి తర్వాత ముందు ఎవరు ఉంటారు? క్యాల్సిఫెరాల్. చెప్పండి. క్యాల్సి అంటేనే కాల్షియం అంటేనే బోన్స్. సో డి విటమిన్ లోపం వల్ల మనకు వచ్చే వ్యాధి ఏంటి సార్ అంటే రికెట్స్. చెప్పండి. సో బోన్స్కి వస్తుంది అనమాట.